సీఎం కుర్చీ కోసం కర్ణాటకలో మొదలైనటువంటి కొట్లాట. ఇక ఎందుకు కదా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కథనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కథనే కాదు. ఇప్పుడు అంటే ఒప్పుకోవాలి సరే, ఈ రాజకీయంలో సిద్ధరామయ్య అంటే సీనియరు, తోపు, తురుము, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి దగ్గర పెద్ద మనిషి అనుకున్నాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణలో రావడానికి రేవంత్ రెడ్డి ఎంత కారణమో, కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రావడానికి డీకే శివకుమార్ గంతే, బరాబర్ గంతే. ఇక డీకే శివకుమార్ కనుక లేకపోతుండే కర్ణాటకలో, ఇవాళ రేవంత్ రెడ్డి కనుక కాంగ్రెస్ పార్టీలో లేకపోతే తెలంగాణలో అధికారంలోకి రాకపోతుండే కాంగ్రెస్ ఈడ. గంతే తేడా ఇద్దరికి. మరి ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు నా తోటోడి ఈడ పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కూర్చున్నాడు, మరి నేనెందుకు కూర్చోవద్దానికి గుబులాట ఉంటుందా? ఉండదా? గదే ఉన్నది. సో గదే ముచ్చట ఇక్కడ ఉన్నది, చూద్దాం. సరే, సీఎం కుర్చీ కోసం కర్ణాటకలో మొదలైన కొట్లాట. ఎన్నికల తర్వాత సీఎం పదవి కోసం డీకే శివకుమార్, సిద్ధరామయ్య మధ్య గట్టిపోటే జరిగింది. ఎట్టకేలకు హైకమాండ్ సిద్ధరామయ్యకు సీఎం కుర్చీ అప్పచెప్పింది. ఇప్పుడు లేటెస్ట్గా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డీకే శివకుమార్ సీఎం కుర్చీ ఎక్కబోతున్నారనే వార్తలు రాజకీయ దుమారమే లేపుతున్నాయి. లేపుతున్నాయి. కూర్చుంటాడేమో, తప్పే ఉన్నది. కూర్చుంటాడేమో. అధిష్టానానికి 10 రూపాయలు పంపాలన్నా ఈయననే పంపాలి. ఎవరు? డీకే శివకుమారే పంపాలి. లేకపోతే పార్టీల సమన్వయం లేకపోయినా కూడా ఈయననే సమకూర్చాలి. మంచొచ్చాడు, అందరూ యంగ్ కాబట్టి, యువకుడు కాబట్టి, కొంచెం ఉన్నాడు కాబట్టి, ప్రజలతో కలిసి మాట్లాడుతున్నాడు కాబట్టి, నాయకులతో అందరికీ కూడా సో ఈయన దగ్గరికే పోతూ ఉన్నారు. సేమ్ యాజ్ దిస్ తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ వర్సెస్ జూనియర్ కాంగ్రెస్ ఎట్లయితే ఉందో, పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ ఎట్లయితే ఉన్నదో, సేమ్ ఆడ కూడా గంతే. కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య కాంగ్రెస్ అలా ఉంటుంది, డీకే శివకుమార్ కాంగ్రెస్ అలా ఉంటుంది. కోరుకుంటారు పార్టీ కష్టపడ్డప్పుడు. ఇప్పుడు ఈడనే రేవంత్ రెడ్డికి కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డికో, బట్టి విక్రమార్కకో, లేకపోతే వి హనుమంతరావుకు ముఖ్యమంత్రి స్థానం కనుక కల్పిస్తే రేవంత్ రెడ్డి ఊకునేటోడా? కాదు కదా. గదే ముచ్చట అన్నట్టు ఇది.